కన్నికైన కరువుగా మహిమ కరువులను చెల్లించబడి నీ కొరకు నా కొరకు ఆ పరలోక రాజ్యాన్ని అనుభవించడానికి ఆయన రక్షకుడిగా అంగీకరించబడుతూ వచ్చాడు. ఇదిగో సర్వలోకంలో ప్రజలందరికీ కలగబోయే మహా సంతోషకరమైన నేను ఆయన పరలోకం వెళ్ళాడు, నిత్యములో రాజ్యములోకి వెళ్ళాడు. ఆయన పాపములను ఆయన దోషములను ప్రయాసపడి భావము చురుకున్న సమస్యలాగా ఈరోజు భూస్థాపన నిమిత్తం చూసుకుంటున్నాం. ఈ రోజున దేవుని వాక్యం సెలవిస్తున్నారా? చూడండి, యోహాను సువార్త 5వ అధ్యాయం. యోహాను సువార్తలో 5వ అధ్యాయం 28, 29 వచనాలు. 28, 29. దీనికి ఆశ్చర్యపడకుడి, ఒక కాలం వచ్చున్నది, ఒక కాలం వస్తుంది, ఆ కాలమున ఆ కాలంలో సమాధులలో ఉన్న వారందరూ ఆయన శబ్దం విని మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమునకును కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానమునకు బయటికి వచ్చెదరు. దేవా స్తోత్రాలు. 4 మాటలు దీవెనకరంగా చేయండి. యేసు ద్వారా ప్రార్థించి అందరినీ సంధించమని ప్రార్థించి పెట్టుకున్నాం తండ్రి. ఆమేన్. దేవుని వాక్యములు మనం చూస్తున్నాం. ఒక కాలం రాబోతుంది, ఆ కాలంలో సమాధులలోనున్న వారందరూ ఆయన శబ్దము విని మేలు చేసిన వారు, అంటే రక్షించబడి ఆత్మీయ జీవితంలో దేవుని కొరకు జీవించిన వారు, జీవ పునరుద్ధానమునకును కీడు చేసిన వారు, రక్షకుడు ఎవరో ఎరగకుండా దేవుని మార్గమునకు భిన్నముగా దైవ చిత్తమునకు వ్యతిరేకముగా జీవించిన వారు తీర్పు పునరుద్ధానమునకు బయటికి వస్తారు. భూమి తనలో ఉన్న మృతులను, సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగించాను. 5, 6. ఆ 1000 సంవత్సరములు గడుచు వరకు కడమ మృతులు బ్రతకలేదు. అంటే రెండవ పునరుద్ధానం, తీర్పు పునరుద్ధానం ఎవరైతే ఉన్నారో దానికి సంబంధించిన వారు 1000 సంవత్సరముల పరిపాలన తర్వాతనే వారు బ్రతుకుతారు అని, అంటే సమాధులు ఖాళీ చేసి పైకొస్తారు అనేది దైవవాక్యం చెప్పే సత్యం. ఆ 1000 సంవత్సరములు గడుచు వరకు కడమ మృతులు బ్రతకలేదు. ఇదే మొదటి పునరుద్ధానం. కనుక మొదటి పునరుద్ధానం దయగలటువంటి దేవా, మత్తయ్య గారిని దయగల తండ్రి, మన నీ సన్నిధిని నీ మహిమలోకి పిలుచుకున్నందుకే స్తోత్రాలు. కృపా సత్య సంపన్నుడా, వారి ఆ యొక్క నీ దాసుని యొక్క భార్య తండ్రి, మరి అక్కగారిని, మాణిక్యమ్మ అక్కగారిని ప్రేమించి ఇచ్చినటువంటి సంతానమైన బిడ్డలను, మనవరాలను, బంధువులను జ్ఞాపకం చేసుకొని దయగలిగినటువంటి తండ్రి, జీవింపజేసే నీ విశ్వాసంలో ప్రభువా, జీవింపజేసే నీ రక్తంలో దయగలిగినటువంటి తండ్రి, చెప్పబడిన నీ వాక్యం ప్రకారం దేవా క్రీస్తులో వారు జీవిస్తూ ఒక దినం పరలోక
మధ్యలో పట్టుకోండి. నిత్యమైన మోక్షాగ్రహము నందు చేరి ప్రసంగి గ్రంథం ఎందుకులేమ్మా, ప్రసంగి గ్రంథం 12:7 మన్నైనది వెనుకటి వలనే మరలా భూమికి చేరును, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు మరలా పోవును. ప్రేమ కలిగిన పరిశుద్ధుడైన దేవా స్తోత్రాలు, వందనాలు. మీ దాసుడు నాయన మన్ని ఆదాంతో మీరు చెప్పారు, నీవు మన్ను కనుక మన్నైపోతావు. ప్రభువా, తన ఆత్మ జీవం కలిగి మీ సన్నిధికి చేరింది నా ప్రభువా. మరి మంటికి అప్పగించమన్నారు, నీకు అప్పగించి ఒక దినము పునరుద్ధాన దినముందని చెప్పారు కనుక విశ్వసించి యేసుక్రీస్తు వారి దివ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. వెళ్ళాలని మీకు మనం చేస్తుంటున్నాము. దేవ సాగులు కావచ్చు, చుట్టుపక్కల గ్రామాలు కావచ్చు, మంగళ కూడా మళ్ళీ అక్కడ మంగళ మీద మనం చూసుకొని ఎలా మీకు మనం చేస్తుంటున్నాం. ఒక తడవ చివరి ప్రార్థన చేస్తాం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, తండ్రిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం చేరి వచ్చిన మనకు సకల పరిస్థితులకు మరియు కుటుంబస్తులకు సదాకాలం తోడై కాపాడి నడుపుగాక. ఆమేన్. దయచేసి గమనించండి, ఆటోలు